रूपम बाभासिनोत्रमणिरत्नकरद्गलाभं वन्दे नृसिंहवरविन्ददलायताक्षं राहीतुल्याहरन्दं त्रिदशरिक्षुतन्त्रातुगामोरहस्य विश्वस्थं पीतवस्त्रं विदकटिल्लळे सव्यहस्तेन गृह्णं वेगस्वान्तं निदान्तं खगपतिममृतविद्वर्भार्गेभ्यो नमः अनन्तधुरकविंशवर्गारादि महाभागवतेभ्यो नमः सिद्धिभयामुनादिपूर्वाचार्येभ्यो नमः नमस्कारं कृत्वा भुजग्रामेरुपृच्छति कूर्मा देवता सुतरं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्मर्षि परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे प्रयोगस्यां शुभदुर्वासनः भृगुवासरे शुभनक्षत्र शुभयोग शुभकिरण एवं गुणविशेषविशिष्टाय अस्यां शुभतिथौ अस्य स्थानाकार्यस्य भारतस्य सौभ्रातृस्य सर्वान्धवर्गस्य क्षेमस्थैर्य धैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्यादित्यर्थम् वैदिकार्योद्भवस्य विजातानां धियाः क्षेमस्थैर्य भूमिविलासमेत श्री वराहलक्ष्मी नृसिंह भगवन्तस्य श्री भूमिविलासमेत श्री वराहलक्ष्मी नृसिंह भगवद्गैर्यरूपं प्रत्यक्षप्रियमाण मोक्षोत्तम वासुदेवं परायणः वासुदेवं परम्यानं वासुदेवं परन्तमः वासनात् वासुदेवस्य वासुदन्ते जगत्त्रयं सर्वभूतनिवासो शिवासुदेव नमोऽस्तुते तद्विष्णो परमं परमित्यन्यकरसे अक्षता प्रिया भगवत बंधुलारा श्री वराहलक्ष्मी నరసింహప్రభు ఏడాదికి 4 మార్లు ఈ దిగువ నుండేటువంటి భక్తులందరినీ అనుగ్రహించడం కోసమని తానుగా కొండ దిగి వస్తారు. ఏడాదికి 4 మార్లు. అందులో సంవత్సరం ఇంకా ముగియబోతోంది. మన భాషలో సంవత్సరం ప్రారంభంలో కనుమ పండుగ పెద్ద పండుగ కదా ఇది. మనకి ఈ పెద్ద పండుగని ఇది చాలా పెద్ద పండుగ. ఎందుకంటే స్వామి మన దగ్గరికి వచ్చేది కదా పెద్ద పండుగ. ఇవాళ గజేంద్ర మోక్షణ మహోత్సవాన్ని జరిపించుకోవడం కోసమని స్వామి వరదరాజ అలంకారంతో ఇచ్చాడు. ఇచ్చారా మీరందరూ? అలంకారం స్వామి చూడడం కాదు. ఏం అలంకారం? ఇవాళ వరదరాజు అలంకారం. కంచిలో ఉండేటువంటి మూర్తి వరదరాజు స్వామి అభయ వరదహస్తంతో ఉంటాడు. ఆ వరదహస్తం అంటే ఏంటి? కై వరదుడు ఆయన అంటే ఏడుగురు కాదు.
ప్రతి జీవిని కాపాడేటువంటి వాడు ఆయన. దేని నుంచి కాపాడాడు? ఎప్పుడు కాపాడుతాడు అంటే మొసలి బారి నుండి ఏనుగుని కాపాడాడు. ఎక్కడ కాపాడాడు అంటే తర్వాత పురాణం చదువుతాడు. వింటారు మనమందరం. ఒక సరస్సులో ఉండేటువంటి ఆ మొక్కని ఏనుగు, ఇవి రెండు శాపగ్రస్తులైనటువంటి జంతువులు అన్నమాట. ఆహా ఊహు అని ఇద్దరు గంధర్వులు. ఆ గంధర్వులు ఇద్దరు శాపవశం చేత మొసలిగాను ఏనుగురుగాను జన్మని పొందారు. వాళ్ళ శాపాన్ని పోగొట్టినటువంటి వాడు స్వామి. ఎలా పోగొట్టాడు అంటే ఒక పెద్ద తటాకం, ఆ అడవిలో ఏనుగులు సంచరిస్తున్నాయి. దారిలో ఒక తటాకం ఉంది. ఆ తటాకంలో ముసలి ఉంది. నీటిని చూడగానే ఏనుగుకి ఒళ్ళు తెలియదు కదా, అందుచేత ఆ నీటి మడుగులో దిగింది. తిరిగి స్నానం చేస్తుంది. స్నానం చేస్తుంటే తన ఆ స్నానానికి వచ్చి ఇది డిస్టర్బ్ చేస్తుందని ఆ మొసలి కాస్త ఏనుగు పాదాన్ని పట్టుకునేసరికి ఏనుగు ఏమనుకుందంటే ఏదో పట్టింది నీటి పురుగులే అని దాని నుంచి మనం ప్రయత్నంగా దాన్ని వదల్చుకుందామని ప్రయత్నించాం. 10,000 సంవత్సరాలు యుద్ధం చేసింది ఇక మగైతో ఏనుగు. గజ ఆకర్షతే తీరే రామ ఆకర్షతే జలే అని. మొసలి నీటిలో తాగుతుంది, ఏనుగు ఒడ్డుకు ఆగుతుంది. ఇలా 10,000 సంవత్సరాలు యుద్ధం చేసేసరికి చివరికి ఏమంది ఏనుగు లాభొట్టింపయ్యేది. ప్రాణములు కావు తనవుండస్యం రావే ఈశ్వర కామవే వరద అంది. చివరికి ఇంత ఏనుగు కాస్త ఏమైంది? ఏనుగు ఎంత ఉంటుందండి? చాలా పెద్ద ఆకృతిలో ఉంటుంది. మొసలి ఎంత ఉంటుంది? చాలా చిన్న ఆకృతిలో ఉంటుంది. మరి ఈ ఏనుగు తన యొక్క శక్తిని అంతటిని కోల్పోయింది. ఎందువలన? నేను ఇంత శరీరం ఉంది కదా, ఏనుగుని కదా, ఈ మొసలి నుంచి నేను తప్పించుకోలేనా అనుకుంది ఏనుగు. మొసలి ఏమనుకుంది? ఇంత ఏనుగైనా నా స్థానానికి వచ్చింది కదా, ఈ స్థానం నుంచి ఎక్కడికి పెడుతుంది అనుకుంది మొసలి. ఇది మొత్తం అంతా కీలకం ఇందులో ఉంది. భగవంతుడు అనేటువంటి వాడు ఏమైంది చివరికి నా వల్ల కాదు, నువ్వు వచ్చి నన్ను రక్షించు అనేంత వరకు చూస్తాడు. మనం ప్రయత్నం చేస్తామని మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన ప్రయత్నం ఫలించదు. భగవంతుడే ఆయన వచ్చి రక్షించాలి అనేటువంటి సందేశాన్ని లోకానికి ఇవ్వడం కోసమని ఈ ఉత్సాహాన్ని జరుపుకుంటున్నాను. మానవులైన మన ప్రయత్నంతో పరమాత్మని నేను చేరలేము. ఈ ఆసురీ ప్రభుత్వం నుంచి మనం బయటపడాలి అంటే పరమాత్మని శరణు వేడాలి. ఎందుకు శరణు వేడాలి అంటే మనకన్నా అతీతుడు కనుక, గొప్పవాడు కనుక కదా. మనం గొప్పవాళ్ళం కాదు. మనం గొప్పవాళ్ళం అనుకుంటే తప్పు. ఆయన పురుషోత్తముడు, మనము పురుషులం. పురుషులలో అధమ పురుషులు, మధ్యమ పురుషులు, ఉత్తమ పురుషులు ఉంటారు ఇక్కడ. ఏమీ పట్టించుకోకుండా మనకే అనుకునేటువంటి వాళ్ళు అధమ పురుషులు. ఎదుటి వాళ్ళకి సాయం చేసేటువంటి వాళ్ళు మధ్యమ పురుషులు. మనని మానుకొని మన లాభాన్ని వెళ్ళి ఎదుటి వారికి చేసేటువంటి వాళ్ళు అంటే మనని కూడా అర్పించుకునేటువంటి వాళ్ళు ఉత్తమ పురుషుడు. భగవంతుడు ఉత్తమ పురుషుడు. ఎందువలన అంటే నా మాట తప్పినా కానీ పొందిపోయినా కానీ నా భక్తుని యొక్క మాటను నిలబెట్టేటువంటి తత్వం కలిగినటువంటి వాడు స్వామి కదా. ఆయుధం పట్టను అన్నాడు అంటే ఆయుధం పట్టాడు కదా. ఎందుకు పట్టాడు? అర్జునుని యొక్క మాటని నిలబెట్టడం కోసమని ఆయన. అలాగే ప్రహ్లాదుడి విషయంలో అందుచేత భగవంతుడు అనేటువంటి వాడు భక్తుడి యొక్క ఆ ఉనికిని అస్తిత్వాన్ని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే వచ్చేటువంటి వాడు. అలాంటి భగవంతుడు ఎలాగొచ్చాడు అంటే భగవత స్తరాజై నమః అని. ఎక్కడున్నాడు ఆయన? ఆ మూల సౌరంపుడా పద అని వైకుంఠలోకంలో అమ్మవారితో కూడి ఆయన ప్రశాస్త్రాలను చేస్తున్నాడు.
అలాంటి ఆయన కాస్త ఐదు పరుగున వచ్చాడు ఏనుగు యొక్క ఆక్రందరాన్ని చూడండి. వాళ్ళ అమ్మవారు ఉన్నారా పక్కని? అమ్మవారు వేరు. సాధారణంగా పరమాత్మ వస్తే అమ్మవారితో కూడి రావాలి, కాకుండా వచ్చాడు. ఎందువలన మన ఆక్రందనాన్ని ఆలించడం కోసమని. ఆయన మన ఆక్రందనాన్ని విన్నాడు. ఆయన విని మనల్ని ఆదుకోవడం కోసం వచ్చాడు కాస్తే. అదండి భగవంతుడు. అందుచేత సింహాద్రినాథుడు వరదరాజ అలంకారంతో అంత దూరం నుంచి ఎంత కష్టపడ్డాడండి. ఇవాళ మనం మెట్లు దిగాలంటే వెళ్తున్నామా? వాహనాల మీద వస్తున్నాం. ఆయన మన కోసమని 1000 మెట్లు దిగి వచ్చేదండి. కొండ దిగి వచ్చాడు. కొండంత దేవుడు కొండ మీద ఉండాల్సినటువంటి ఆయన కొండ దిగి మన కోసమని వస్తే మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి మనం? నా తండ్రి నా కోసం కదా ఇంత దిగి వచ్చేది దగ్గర ఉంది అని చేతులు జోడించి మన కృతజ్ఞతలు తెలపాలా? ఏమైంది మన జ్ఞానం? దిక్కుమాలినటువంటి వచ్చిన తర్వాత ఇది తప్ప చేతులు జోడించే ఆ జ్ఞానం మనకు లేకుండా పర్వాలేదు. ఏమండి, దేవుడు వస్తే ఐహికమైనటువంటి తుచ్చమైనటువంటి వీటి మీద మనకి జ్ఞానం బుద్ధి ఉందంటే బుద్ధి లేని వాళ్ళంటారా మనం? ఏం చేయాలి? చేతులు జోడించి ఐశ్వర్యం అక్షరగతిం పరమం కదమ్మ కస్మైంచిన అంజలివరం మహతే విజయ అస్మైన కించి రుచితం రుచదంబ నజ్జసే కథయ కోయ ఉదార భావ అంటారు భట్టలు వారు. చేతులు రెండు జోడిస్తే పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. ఆనాడు ఆ జలక్రీడ రాస క్రీడలు చదువుతున్నప్పుడు ఆయన బట్టలు కాస్త పట్టుకుని చెట్టు మీద కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక చేత్తో ఇది చేసుకుని అక్షేదం చేసుకుని వచ్చి చెప్తారట నమస్కారం చేయడానికి. ఇచ్చేట బట్టలు రెండు చేతులు జోడించి అంటే మనము స్త్రీలము లేదా మనము పురుషులము, మనకి జ్ఞానం, ఈ జ్ఞానం వదిలేసి పరమాత్మ యందే లగ్నం చేస్తే రెండు చేతులు జోడిస్తే ఆయన అనుగ్రహిస్తారు. ఇది తత్వం మనం తెలుసుకోవాలి. ప్రతి ఉత్సవము, ప్రతి పండగ, ప్రతి నోము, ప్రతి ఏదైనా సరే అందులో తత్వం ఉంటుంది, సందేశం ఉంటుంది. దానిని గ్రహించగలిగిన నాడే మన జన్మ ధన్యమవుతుంది. ఇది కావాలండి. అందుచేత స్వామిని మన కోసం వచ్చాడు. అలాంటి స్వామిని మనం సేవిద్దాం. తర్వాత పురాణ పఠనం ఉంటుంది, దానిని కూడా మనం సేవిద్దాం.
అలాగే